రామరాజు, వేదవతి వాళ్ళైతే కోవెలకి వస్తూ ఉంటారు. అలా కోవెలకి వచ్చి కారులో నుంచి అయితే దిగుతూ లోపలికి వస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి అలా వస్తూ ఉంటే అక్కడ ధ్వజస్తంభం దగ్గర అవని అయితే పూలు డెకరేట్ చేస్తూ ఉంటుంది. అలా డెకరేట్ చేస్తున్న అవనిని చూసి వేదవతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా ధ్వజస్తంభంకి మొక్కుకొని అవనిని చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది వేదవతి. ఇక అవని అయితే చక్కగా పూలు డెకరేట్ చేసుకుంటూ ఉంటుంది. లోపల అక్షయ్ వాళ్ళందరూ అయితే ఆరాధ్య బర్త్డేకి సందర్భంగా అయితే తనకి ఇచ్చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే వేదవతి వాళ్ళు వెళ్ళి, అమ్మ మీ అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది వేదవతి అలా అడిగేసరికి పార్వతి అయితే ఇలా అంటూ ఉంటుంది, నా పెద్ద కోడలు పనుండి బయటను ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. బయట ఉందా అని చెప్పేసి అనేసరికి వేదవతి అయితే సరే అని అయితే ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే ముడుపు కట్టడానికి చూస్తూ ఉంటుంది. అక్కడికి రామరాజు వెళ్ళి ముడుపు కట్టిస్తూ ఉంటాడు. అసలు ఏం మొక్కుకున్నావు పాప, ముడుపు కట్టావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. బాగా చదువుకొని మంచి మార్కులు రావాలని మొక్కుకున్నావా అని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుంది ఆరాధ్యని. లేదు, నేను అలా మొక్కుకోలేదు, మా అమ్మ నాన్న కలిసి ఉండాలని మొక్కుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మీ అమ్మ నాన్న కలిసే ఉన్నారమ్మా, మీ అమ్మ ఊరెళ్ళింది అంతే, ఊరెళ్ళి బయటన ఉంది, అంతకు మించి మీ నాన్న మీ అమ్మ కలిసే ఉన్నారు కదా అని అంటే, లేదు మా అమ్మ నాన్న కలిసి లేరు, మా అమ్మ ఊరెళ్ళలేదు, మా అమ్మ ఇక్కడే ఉంది అని చెప్పేసి అనేసరికి వేదవతి షాక్ అవుతుంది. అసలు మీ అమ్మాయి ఎక్కడుంది అని వేదవతి అడిగేసరికి, అదగో మా అమ్మ అక్కడే ఉంది అని చెప్పేసి అవనిని అయితే చూపిస్తూ ఉంటుంది ఆరాధ్య అలా చూపించగానే ఒకసారిగా వేదవతి రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటారు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. మా అమ్మ మా నాన్న విడిపోయారు, మా అమ్మ మా నాన్న కలిసి ఉండాలనే నేను దేవుడికి మొక్కుకున్నాను అని ఆరాధ్య అనేసరికి, ఊరెళ్ళింది బయట ఉందని వాళ్ళు ఎందుకు చెప్పారు అని చెప్పేసి అయితే షాక్ అవుతుంది. ఇక ఆరాధ్య ఏదో చెప్తుందని అవని అయితే వాళ్ళ కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.